నాకు తెలిసి విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే యాక్చువల్లీ మనది సివిల్ సర్వీసెస్ సిరీస్ ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసు. బట్ చాలా రోజులుగా పాండమిక్లో సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా బిజీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రిక్వెస్ట్ చేయగా ఒక్క ఇంటర్వ్యూ నాకు ఇవ్వడానికి అంగీకరించిన ప్రస్తుతానికి శిరీష్ గారు మనతో పాటు ఉన్నారు. శిరీష్ గారు షీ టీమ్ అండ్ భరోసాకి అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్, బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా రెగ్యులర్ క్వశ్చన్ బట్ ఫిర్ బి పాండమిక్ లో అడగాల్సి వస్తుంది అందరు. లేదు, చాలా బాగున్నాము. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ మ్యామ్, అబ్సల్యూట్లీ మ్యామ్. ఏంటి బేసిక్గా మీది నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మాది వచ్చేసి సంగారెడ్డి. ఓకే. సో అమ్మ వాళ్ళది సంగారెడ్డి, నాన్న వాళ్ళది హైదరాబాద్. కానీ అమ్మమ్మ వాళ్ళ సపోర్టు అందరి గురించి కూడా మేము నలుగురం పిల్లము. సో నాన్న అమ్మ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేసారనమాట. సంగారెడ్డిలోనే 10th క్లాస్ వరకు చదవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. మీ ప్రొఫైల్ చూస్తే మీరు ఇంజనీరు, ఆ తర్వాత మీరు చాలా మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశారు. ఇండియా కాకుండా కూడా అదర్ కంట్రీస్ కూడా మీరు పనిచేశారు. మళ్ళీ ఇటువైపు ఎలా వచ్చారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. భలే అసలు అంటే ఆ జీల్ అనేది ఎలా వస్తుంది అనేది అర్థం కాదు. ఒక్కసారి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి 10th తర్వాత ఎక్కడ చదివారు అన్నది చెప్తారు మాకు? 10th క్లాస్ వరకు సంగారెడ్డిలో చదువుకున్నాను, గాంధీ సెంటినరీ హై స్కూల్లో. దాని తర్వాత +2 +1 +2 వచ్చేసి నలంద కాలేజ్లో చదువుకున్నాను, నారాయణగూడలో. సో దాని తర్వాత ఎంసెట్లో ర్యాంక్ వచ్చేసి ఇంజనీరింగ్ ఈసీ జేఎన్టీయూలో చేశాను, ఇక్కడ కుకట్పల్లి యూనివర్సిటీలో. సో దాని తర్వాత మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో విప్రో టెక్నాలజీస్లో సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి అలా ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్ళాల్సి వచ్చింది. బట్ మొదటి నుంచి కూడా ఇదే ఇంట్రెస్ట్, సివిల్ సర్వీసెస్లో చాలా ఇంట్రెస్ట్. బట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అప్పుడు రిసెషన్ టైంలో అంతమందిలో చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్లో సింగిల్ డిజిట్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో అలాంటి మంచి ఆపర్చునిటీ, దట్టు ప్రెస్టీజియస్ కంపెనీ లైక్ విప్రో టెక్నాలజీస్లో 3rd ఇయర్లోనే సెలెక్షన్ వచ్చేసరికి ఐ థాట్ ఐ విల్ ఎక్స్ప్లోర్ దట్ ఆపర్చునిటీ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. మోరోవర్ నాకు కొంచెం ఏజ్ కూడా, అంటే బిఫోర్ 20 years ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ అనమాట. సో అలా అయ్యేసరికి సివిల్ సర్వీసెస్ ఆప్షన్ యాజ్ యూ ఆల్ ఆర్ అవేర్ 21 yearsకి ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను సరదాగా అక్కడ ఒక 1 year 1.5 years చేసుకొని చదువుకుంటూనే జాబ్ చేసుకుందాము అని ఆ ప్లాన్తోని అక్కడికి డైవర్ట్ అయ్యాను. బట్ దాని తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్, మెరిట్ బేస్డ్ పైన విప్రో టెక్నాలజీస్ వాళ్ళు ఆన్సైట్ ఆపర్చునిటీ పంపించారనమాట. ఆన్సైట్కి పంపించారు. ఫిన్లాండ్ నోకియా కంపెనీకి, T-Mobile సింగపూర్ది. సో ఇలా చాలా వర్క్ చేయాల్సి వచ్చింది అక్కడ. సో అక్కడ పర్ఫార్మెన్స్ బేస్డ్ పైన ఫిన్లాండ్కి ఒక వెరీ యంగ్ గర్ల్ని పంపించడం వాజ్ అ వెరీ రిస్క్ టేకెన్ బై అవర్ మేనేజర్ దాట్ టైమ్. బట్ ఏంటంటే ఫినిష్ లాంగ్వేజ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో నేను కూడా చాలా స్కెప్టికల్గా, డౌట్ఫుల్గా ఉన్నాను వెళ్ళాలా, బికాజ్ మై ఎంటైర్ ఎయిమ్ ఈజ్ ఇన్ గెటింగ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. సో నేనేంటి దీంట్లో ఓకే 1.5 years చేద్దాం అనుకున్నాను. బట్ దిస్ ఆపర్చునిటీ ఐ గాట్ అండ్ చాలా సందిగ్ధంలో ఉండింది అప్పుడు డెసిషన్ తీసుకోవడం, వెదర్ టు గో ఇన్ టు దిస్ ఆర్ దాట్ అని, ఆఫర్ రిజెక్ట్ చేద్దామని. బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాజ్ గవర్నమెంట్ సెక్టర్కి ఎప్పుడైనా రావచ్చు ప్రైవేట్ సెక్టర్ నుంచి. See, there is no hard and fast rule, you cannot enter into government services అని. ఏజ్ కూడా ఎలిజిబిలిటీ కూడా రాలేదు అప్పుడు. సో ఆ మంచి ఆపర్చునిటీ, వచ్చిన ఆపర్చునిటీ వదులుకోవాలి అని అనుకోలేదు. బికాస్ ఐ వుడ్ హ్యావ్ రిగ్రెటెడ్. ఈవెన్ టుడే ఐ ఫీల్ దట్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ జాయిన్డ్ దాట్ ఐ వుడ్ హ్యావ్ ఫీల్ బ్యాడ్ అనమాట ఇప్పుడు. బికాజ్ నాకు చాలా వైడ్ యాంగిల్స్ తెలిసింది అనమాట బయట ప్రైవేట్ సెక్టర్, హౌ డు దే వర్క్. బికాస్ ఇప్పుడు చాలా మంది, కొంతమందికి తెలియని వాళ్ళకి దే కమ్ మామూలుగా షీ టీమ్స్లో భరోసాలో దే కమ్ అండ్ దే స్పీక్ యాజ్ ఇఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేము ఇలా అని చెప్తుంటారు. బట్ లేటర్ వెన్ దే కమ్ టు నో దట్ ఓకే యూ ఆర్ ఆల్ అవేర్ హౌ దిట్ వర్క్స్ అని చెప్పి తెలుస్తుంది. సో అలా సాఫ్ట్వేర్లో
ఆల్మోస్ట్ 4 years ప్లస్ చేశాను అక్కడ. సో దాంట్లో భాగంగా ఆన్సైట్ ఆపర్చునిటీ మనకి ఫిన్లాండ్లో వచ్చేసరికి అక్కడికి వెళ్ళి ఆ పార్ట్లోనే యూరోప్ అంతా కూడా చేయాల్సి వచ్చింది. సో యా ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద యూరోప్. సో ప్యారిస్, స్విట్జర్లాండ్, నార్వే, స్వీడన్, ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఐ థింక్ ఐ విజిటెడ్. ఇటలీ, వాటికన్ అవన్నీ కూడా చూసాను. ఓ నైస్ అండి. అంటే చాలా మంచి ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేయడము, బికాస్ నాట్ ఎవ్రీబడి వుడ్ గెట్. అండ్ యూజువల్గా ఫిన్లాండ్కి పంపించడము అనేది ఇట్ వాజ్ అ వెరీ యునో డిఫికల్ట్ డెసిషన్ అండ్ రిస్క్ డెసిషన్ బై మేనేజర్స్. పర్ఫార్మెన్స్ ఉంటే సరిపోదు, అవును, పర్ఫార్మెన్స్తో పాటు యునో యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో డస్ మ్యాటర్ ఎ లాట్. ఎస్పెషలీ ఫినిష్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంగ్లీష్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ యా కొంచెం బట్ ఫినిష్ లాంగ్వేజ్ మాట్లాడకపోయినా అర్థం చేసుకోవడం ఇస్ వెరీ డిఫికల్ట్. కానీ చాలా మంచి కంట్రీ అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఆల్ దోస్ కంట్రీస్. కానీ ఇక్కడి నుంచి మీరు ఒక్కళ్ళు వెళ్ళడం, అప్పటికి ఐ థింక్ మీరు ఇంకా నో మ్యారేజ్ అవ్వలేదు, జస్ట్ 21+. అంటున్నాను. ఇంటి నుంచి మీకు ఏమి అబ్జెక్షన్ రాలేదా? ఇంటి నుంచి అసలు ఆబ్జెక్షన్స్ కాదు, ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంది అని చెప్పాలి. బికాస్ మై పేరెంట్స్ బోత్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు నౌ రిటైర్డ్. అమ్మ టీచర్, నాన్న ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తారు. మేము నలుగురిలో పెద్దదాన్ని నేను. మీరు పెద్ద, మీ తర్వాత అండి? ఒక చెల్లి, 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఓ ఇద్దరు వాళ్ళు. యా, సో ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా స్పెషల్లీ నేను ఫారెన్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీబడి వాజ్ షీఈస్ జస్ట్ 21. అండ్ నేను చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్గా ఉండేదాన్ని అప్పుడు. చాలా ఫిజికలీ ఆల్సో ఐ వాజ్ వెరీ వీక్, నాట్ స్ట్రాంగ్ పర్సనాలిటీ అది. సో చాలా టెన్షన్, భయపడ్డారు. అంటే రిలేటివ్స్, పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ భయపడ్డారు. బట్ అమ్మ నాన్న నో షీ విల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు చాలా ఎంకరేజ్ చేశారు. అంటే దే బిలీవ్ ఇన్ మీ. అండ్ అకాడమిక్సే కాకుండా షీ క్యాన్ సర్వైవ్ ఎనీవేర్. అక్కడ 4.5 సంవత్సరాలు మొత్తానికి ప్రైవేట్ జాబ్ చేసి మరి మళ్ళీ మీకు అంటే ఈ సివిల్స్ వైపు రావాలి అనేది ఎప్పుడు అంత స్ట్రాంగ్గా టర్న్ అప్ అయిందంటే ఏం చెప్తారు? నాకు అండర్ కరెంట్గా అది పాస్ అవుతూనే ఉంది. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ దట్ ఎవ్రీ టైమ్ అంటే బ్యాక్ వచ్చేద్దాము అనుకున్నప్పుడల్లా అది కంటిన్యూ అయిపోతుంది. సో మై ఏజ్ వాజ్ 23 వచ్చేసింది, 24. ఐ వాజ్ లైక్ నో నేను అనుకుంది ఒకటి, నేను వెళ్ళాలనుకున్న డైరెక్షన్ ఒకటి, అండ్ నేను ఇప్పుడు వెళ్తుంది ఒకటి. దో ఐఎమ్ హ్యాపీ అండ్ నాకు వచ్చే రివార్డ్సే కానీ దాంట్లో ప్రమోషన్సే కానీ అన్నీ వస్తున్నాయి. అండ్ స్లైట్లీ ఐ థింక్ ఐఎమ్ ఇన్క్లైన్ టు దిస్. లేదు నేను అసలు బ్యాక్ టు నార్మల్ వచ్చి దెన్ ఐ హ్యావ్ టు చేంజ్ మై డైరెక్షన్ అని చాలా స్ట్రాంగ్గా అనిపించి ఆల్ ఆఫ్ అ సడన్గా ఐ స్పోక్ టు మై ఫాదర్ అండ్ సెడ్ దట్ నాన్న నేను వచ్చేయాలనుకుంటున్నాను, ఇక్కడ పంపించేట్లు లేరు అసలు. సో ఐ కన్వేట్ దెమ్ దట్ మ్యారేజ్ సెటిల్ అయింది నాకు అని చెప్పి వాళ్ళకి అక్కడ చెప్పాను. సో దే ఆఫర్డ్, పాపం ఫిన్లాండ్లో హెల్సింకి ఎస్పో వాళ్ళు, తాంపరే వాళ్ళు ఆఫర్ చేశారు మీ స్పౌస్ని కూడా ఇక్కడికి రమ్మని. బికాస్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ యుఎస్ అప్పుడు. సో ఇక్కడికి రమ్మని చెప్పండి, వీ విల్ ఫెసిలిటేట్ అని చెప్పారు. బట్ నో యాక్చువల్గా నాది ఎయిమ్ అంతా వేరు, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, చాలు వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పి ఆల్ ఆఫ్ అ సడన్గా రిజైన్ చేసి వచ్చాను ఇక్కడికి. ఇట్ వాజ్ అ వెరీ వైల్డ్ డెసిషన్ బికాస్ నో జాబ్ ఇన్ హ్యాండ్. అండ్ యూ నో అబౌట్ గవర్నమెంట్ సెక్టర్, మీకు నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ పడతాయి అని ఏం లేదు. సో ఒక జాబ్, ఇంత మంచి జాబ్, రోజీ జాబ్, హైలీ పెయిడ్ జాబ్, వితౌట్ ఎనీథింగ్, ఏం ప్రాఫిట్స్ లేకుండా అలా వదిలేసి రావడం అనేది ఇట్ వాజ్ అ వెరీ వైల్డ్ డెసిషన్. నాట్ టేకెన్ పాజిటివ్లీ బై ఎవ్రీబడి బట్ విత్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మై హస్బెండ్ సపోర్ట్. అప్పుడు వీ నో ఈచ్ అదర్ సిన్స్ బిగినింగ్. సో తను కూడా వీ నో దట్ ఎనీవేస్ యూ విల్ క్రాక్ ఇట్, సో మీరు ధైర్యం చేసి వచ్చేయడం ఇస్ ఓకే ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్పారనమాట. రాగానే మ్యారేజ్ చేసుకొని దెన్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ అనమాట. ఓకే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత దట్స్ గ్రేట్ అండి. ఎందుకంటే పెళ్ళి అన్నింటికి అవగాహన, అన్నింటికి కూడా ఘాతాలే అని చెప్తూ ఉంటారు కదా. పెళ్ళి అయిన తర్వాత వచ్చి అంటే మీరు రాయడమే గ్రూప్ 1 రాశారండి? రాయడమే గ్రూప్ 1. సో సివిల్స్ కూడా అటెంప్ట్ చేద్దాము అని అనుకున్నాను. మళ్ళీ ఐ డోంట్ నో కంప్లసెంట్ ఒకసారి ఇది వచ్చేది ఫస్ట్ అటెంప్ట్కి వచ్చిందండి నాకు.
ఇస్ ఇట్ ఫస్ట్ అటెంప్ట్కి వచ్చేసరికి సంహౌ ఇది రాసిన తర్వాత కూడా ఇంకా సివిల్స్ రాద్దామని ఉండింది. అది నా మీద నాకు పెద్ద కంప్లైంట్ అనమాట. ఐ ఫెల్ట్ వెరీ కంప్లైసెంట్. తర్వాత కూడా రాయలేకపోయాం. ఎందుకంటే ఆల్రెడీ 4.5 years మీరు ప్రైవేట్ జాబ్ చేశారు. అప్పటికే మీరు మీలో ఉన్న ఆ దృఢ సంకల్పాన్ని సస్టైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది వచ్చాక ఓకే అట్లీస్ట్ నేను ఏదో ఒకటి అచీవ్ చేశాను మెంటల్గా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది ఉంటుంది మీకు, అంతేనా? అంతే, బట్ నాట్ వెరీ అంటే అది రాలేదు అన్న అది కూడా బాధ కూడా ఏం లేదు. బట్ వచ్చి ఉండాల్సింది, ఐ మీన్ అటెంప్ట్ చేసి సీరియస్గా అటెంప్ట్ ఇవ్వాల్సింది అనేది మాత్రం ఎప్పుడూ హాంట్ చేస్తూ ఉంటుంది. బట్ మ్యారేజ్ తర్వాత బికాజ్ అంత ఈజీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఏం కాదు, బట్ అన్నిట్లో సక్సెస్గా అన్నీ మేనేజ్ చేసుకోవాలి అంటే చాలా ఎక్కువ సాక్రిఫైస్ కావాలి అండ్ చాలా ఎక్కువ సపోర్ట్ కావాలి. అండ్ ఆల్రెడీ చాలా లక్కీ అదంతా సపోర్ట్ ఉండింది, నేను సాధించగలిగాను అని. బట్ ఇంకా కొంచెం కష్టపడితే వచ్చేది డెఫినెట్గా అనిపిస్తుంది. కానీ కొంచెం ఎక్కడో కంప్లసెంట్ అయిపోయి వదిలేసామేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది బాగా. బట్ ఐఎమ్ హ్యాపీ వేర్ ఎవర్ ఐ యామ్. హెల్ప్ చేసే అథారిటీ అయితే ఉంది అని చెప్పేసి హ్యాపీగానే. కానీ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ వైజ్ కానీ డాక్టర్స్ కానీ పర్టికులర్లీ జ్యుడిషియరీ కానీ ఎక్కువ పబ్లిక్ సెక్టర్ పబ్లిక్తో ఎక్కువ మీరు లింకప్ అయిన జాబ్స్ అన్నీ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో చాలా తక్కువ టైం ఉండే అవకాశం ఉంటుంది. సో మీ జనరల్గా ఏంటంటే అమ్మాయి అనేటప్పటికీ ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా తనే చేస్తుంది అనేది ఒక చాలా ఏళ్ళ నుంచి మనకు అలవాటు అయిపోయిన పని అది. సో ఎలా మీరు ఇంట్లో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందంటే జనరల్గా ఆయన సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నట్టు థింగ్స్ వారు తను హీస్ వర్కింగ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ అండి ఒక మల్టీనేషనల్ కంపెనీలో. సో ఇద్దరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అండ్ నేను లక్కీ ఏంటి అంటే మా అత్తయ్య గారి ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ మా హస్బెండ్ లవ్ మ్యారేజ్. సో మా హస్బెండ్ దగ్గర నుంచి సపోర్ట్ చాలా ఉంటుంది. అందుకని మాకు స్పెసిఫిక్గా టఫ్ టాస్క్ అని అనిపించట్లేదు. ఈవెన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆల్సో మ్యారేజ్ తర్వాత అచీవ్ చేయడం అంటేనే యూ కెన్ ఇమాజిన్. అన్ని పనులు చేసుకొని చదువుకున్నాం మేము కూడా. బట్ ఇట్ వాజ్ లైక్ ఎ షేరింగ్ అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అలా ఉండి వాళ్ళ సపోర్ట్ అండ్ నా విల్ డిటర్మినేషన్తో ఈజీగా అనిపిస్తుంది. యూ ఆర్ వెరీ రైట్. బికాస్ ఇలాంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఈ టైంలో నేను ఇంట్లో ఉన్నాను, నేను రాను, దిస్ ఈజ్ మై ప్రైవేట్ టైం అని చెప్పలేము. అంటే వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ నాట్ కంప్లీట్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్. సో వీ హ్యావ్ వర్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అలాంటప్పుడు ఆల్ ద స్టేక్ హోల్డర్స్ని వీ హ్యావ్ టు ఇన్వాల్వ్. మా హస్బెండ్ని, అత్తయ్య మామయ్యని, పిల్లల్ని. సో వీళ్ళందరికీ కూడా తెలుసు వాట్ ఎగ్జాక్ట్లీ షీ ఈస్ డూయింగ్, అంటే వాట్ హర్ వర్క్ వాట్ ఇట్ డిమాండ్స్ ఫ్రమ్ హర్ అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోగలిగారు. బికాజ్ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇఫ్ దే స్టార్ట్ డిమాండింగ్ మై టైమ్ ఎట్ హోమ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. చేయలేము అని చెప్పలేదు, బట్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అదే వాళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళందరూ నా జాబ్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి వెరీ ఐ కుడ్ డూ విత్ ఈజ్ అనమాట. మన జాబ్ చేయడము చాలా ఈజీగా చేయొచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పెద్ద టైం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ మాకే కాదు మీకు అందరికీ కూడా. సో చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. బట్ ఏంటంటే మన ఇష్టంగా చేస్తే ఏది కూడా కష్టంగా అనిపించదు. సి వెన్ యు ఆర్ ఎట్ వర్క్ ప్లేస్, ఇంట్లో నుంచి ఫోన్ వస్తే అడ్రస్ చేయకుండా కట్ చేయడము ఆర్ వాట్ ఎవర్ అడ్రస్ చేయకుండా ఉంటే యూనో మీ మీద ప్రెషర్ బిల్డప్ అయిపోతుంటుంది. యూ క్యాన్ డెఫినెట్లీ టేక్ ఏ కాల్ అండ్ దెన్ అడ్జస్ట్. అట్ ద సేమ్ టైం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వర్క్ నేను చేయను, కుదరదు అని కాకుండా వెన్ యు ఆర్ అ పోలీస్ ఆఫీసర్, వన్స్ యు ఆర్ ఇండక్టెడ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ యూ హ్యావ్ టు బీ అవైలబుల్ అండ్ అప్రోచబుల్ త్రూ అవుట్. సో అలా ఇంట్లో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి. అర్థం చేసుకున్నాడు లేకపోతే చాలా ప్రాబ్లం. బికాజ్ అండ్ ఇంకోటి మనం కూడా యాజ్ అ వర్కింగ్ ఉమెన్ కూడా కంప్లీట్గా వర్క్లో ఎన్గ్రాస్ అయ్యి కంప్లీట్గా పర్సనల్ లైఫ్ ఇది చేస్తే నెగ్లెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ స్లోలీ ఎంత మంచి వాళ్ళైనా ఎంత అండర్స్టాండబుల్ వాళ్ళైనా
ప్రాబ్లమ్స్ స్టార్ట్ క్రాపింగ్ అప్. అలా కాకుండా మీరు వర్క్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు వీఆర్ ఎంటైటిల్డ్ ఫర్ లీవ్స్ కదా, సో టేక్ అ బ్రేక్ అండ్ దెన్ గో ఫర్ అ వెకేషన్ అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే మళ్ళీ వెన్ యూ కమ్ బ్యాక్ టు వర్క్ పీపుల్ డోంట్ స్టార్ట్ కంప్లైనింగ్ ఆన్ యువర్ టైమ్ అండ్ ఆల్. అండ్ మనం ఉన్నప్పుడు వాట్ ఎవర్ గుడ్ వీ కెన్ డూ 100% మనము వాళ్ళకి క్వాలిటీ టైం ఇచ్చేస్తే దే విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్లీ పూజలప్పుడు, పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు, యూనో స్పెషల్ డేస్, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అప్పుడు డెఫినెట్గా వీ విల్ టేక్ అ బ్రేక్, ప్రొవైడెడ్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేకపోతే. సో ఎవ్రీ బర్త్డేకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏం రాదు కదా. సో వెన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఈజ్ నాట్ దేర్, మీరు టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా వెన్ సిచ్యువేషన్ అరైజెస్ వెర్ ఇన్ యువర్ టైమ్ ఇస్ డిమాండెడ్, అప్పుడు వాళ్ళకి స్పెషల్ డే అయినా కూడా దే విల్ సాక్రిఫైస్. నిజం. కానీ మ్యామ్, పెళ్ళికి ముందు చదువుకోవడం వేరు, పెళ్ళి అయిన తర్వాత ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వేరు కదా. ఒకవైపు నుంచి చేసుకున్న వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ సపోర్ట్ అనేది ఎంతో లేకపోతే ఒక అమ్మాయి ఒక రీచ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. సో నిజంగా మీ విషయంలో మాత్రం మీరు చాలా అదృష్టవంతులు. చాలా 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 అదృష్టవంతురాలని అందరికీ కూడా అదే చెప్తాను. అండ్ హస్బెండ్ ఎంకరేజ్ చేసేట్టు ఉండాలి, ఇఫ్ నాట్ ఎంకరేజ్మెంట్ అట్లీస్ట్ న్యూట్రల్గా అయినా ఉండాలి. బికాజ్ మ్యారేజ్ తర్వాత చదువుకోవద్దు అని ఎక్కడా లేదు, అండ్ మ్యారేజ్ తర్వాత మీ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అన్నీ బ్లాంక్గా ఉండాలి అని ఎక్కడా లేదు. అండ్ ఇంకోటి, అమ్మాయి మీ ఇంట్లో ఆడవాళ్ళు చదువుకుంటే ఎవరికి ఉపయోగం అది? 100% ఇల్లు అంతా కూడా ఒక లిఫ్ట్ వస్తుంది. పిల్లల్ని చదివించడమే కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. సో యూనో ఇఫ్ ఇట్ ఈస్ అ యూనివర్సిటీ, మదర్ ఇస్ తెలుసు కదా మనకి, చాలా బాగుంటుంది. మదర్ చదువుకున్న ఫ్యామిలీస్ మీరు ఎక్కడ చూసినా ఇట్ ఈస్ ఇట్ గివ్స్ అ ప్రోగ్రెసివ్ థింకింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు వర్క్ చేయొద్దు, ఇంట్లో పని చేయకూడదు అనేది ఎక్కడ లేదు. సో ఎంత మీరు పని చేసినా యూ కెన్ కన్ఫైన్ దట్ టు సమ్ టైమ్. రోజంతా పని చేసుకుంటూ కూర్చోలేం కదా. వీ కెన్ డెఫినెట్లీ వర్క్, అది మన ఫిజికల్గా కూడా చాలా మంచిది, ఫిజికల్గా మెంటల్గా కూడా మంచిది మనం వర్క్ చేయడం. సో ఓన్లీ చదువుకుంటాను వర్క్ చేయకుండా నేను, సో ఐ హ్యాడ్ డన్ ఆల్ ద వర్క్స్ అండ్ డైలీ కోర్స్ అన్నీ కూడా చేసుకొని చదువుకునేదాన్ని. అండ్ అదృష్టం ఏంటంటే మీరు అన్నట్టు మాకు తెలిసిన ఫ్యామిలీ, మా హస్బెండ్ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా చాలా ప్లస్ ఫ్యాక్టర్స్ అయినాయి. అందరికీ చాలామందికి ఉండవు, నేను చాలా అదృష్టవంతురాలని ఆ దాంట్లో. బికాజ్ ఇంటికి ఎప్పుడు వస్తారు, ఎందుకు చదువుకోవడము, ఊరికేనే వంటనే చేయాలి ఇంకా చదువుకోదు, ఇలాంటివి ఉంటే నేను మొండిదాన్ని, నేను చదువుకునేదాన్ని ఎలాగో, బట్ స్టిల్ ఈజీగా అయిపోయింది నాకు. కానీ ఈ రోజుకి కూడా ఇంట్లో వంట అంటే ఆడవాళ్ళే ఉండాలి, వైఫే ఉండాలి, అది అమ్మాయి ఉండాలి. ఒకరోజు బెడ్షీట్ మడత పెట్టినా కూడా హస్బెండ్ కానీ కొడుకు కానీ, ఇంట్లో ఉన్న అత్తగారులైనా మావాడి చేత పని ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేయొచ్చు కదా. ఈవెన్ వాళ్ళు ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేసినా పిల్లలు నువ్వే చూడాలి, వంట నువ్వే చేయాలి అనే కండిషన్స్ ఈ రోజుకి ఉన్నాయండి. సో ఆ పాయింట్లో మాత్రం నిజంగా నాకు అనిపిస్తుంది, మీరు లవ్ మ్యారేజ్ అన్నారు, అంత అండర్స్టాండింగ్ లేదు అంటే మేబీ మీ పేరెంట్స్ కానీ అత్తమామలు కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నవాళ్ళు కాబట్టి మీరంతా మంచి ఫ్రెండ్స్గా ఉంటారేమో అనిపిస్తుంది నాకు. చాలా బాగుంటుంది మా ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ బట్ చింతలేని ఫ్యామిలీ, పాజిటివ్ ఓరియంటెడ్ ఉంటుంది, అంటే ఆప్టిమిస్టిక్గా ఉంటాం. సో ఆబ్వియస్లీ అమ్మాయి వంట చేయకుండా అబ్బాయిలే వంట చేస్తూ మగవాళ్ళే ఇంట్లో వంట చేస్తూ నేను చదువుకుంటూ నేను ఏం చేయను అని ఇట్స్ యారగెన్స్ వేరు, అండర్స్టాండింగ్ వేరు. సో మనం యారగెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, మనం ఎంత చేయగలుగుతామో అంత చేసి మిగిలిన టైం చదువుకునే వాళ్ళం 100%. అండ్ ఇంకోటి, అత్త మామలు కూడా కొంత జనరేషన్ గ్యాప్ వల్ల ఎవరైనా వద్దని ఉంటే కూడా మన డ్యూటీ అది, మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా నేను చదువుకుంటే, ఇలా ఒక నేను ఆఫీసర్ అవుతే ఎంతో మందికి మనం హెల్ప్ చేయొచ్చు, ఎంతో మంది లైఫ్స్ని టచ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఒక ఆఫీసర్ ఉంటే, మన ఓరియంటేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళు కూడా అది నేను చెప్పకుండానే అర్థం చేసుకొని దే గేవ్ మీ సపోర్ట్ లైక్ ఎనీథింగ్. ఇంట్లో అమ్మ నాన్నలు, ఇక్కడ సిబ్లింగ్స్, ఇటు అత్తయ్య మామయ్యలు, హస్బెండ్ అందరు సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా కేక్ వాక్ లాగా అయిపోయింది బేసికలీ. ఐఎమ్ సిల్వర్ స్పూన్ అని చెప్పొచ్చు. నిజం. కానీ చాలామంది సొసైటీలో అమ్మాయి అని అంటే అందం, అమ్మాయి అని అంటే సౌమ్యం, అమ్మాయి అని అంటే కాస్త ఒబ్బిడిగా ఉండడం అనేది అనుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళు యూనిఫామ్ వేసి
డిఫరెంట్ డిఫరెంట్ ఒక డాక్టర్ అయినా లేకపోతే డిపార్ట్మెంట్లో ఉన్న జ్యుడిషియరీలో ఉన్న ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళినా సరే అలా అనిపిస్తుంది బా, నిజంగా అసలు వాళ్ళ అదృష్టం అనిపిస్తూ ఉంటుందండి కదా. మాకేమో స్పెషల్గా మేము ఇంకా లక్కీ, ఎందుకంటే అవర్ యూనిఫామ్ ఈజ్ అవర్ చామ్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ బ్యూటీ టు, మేము అందంగా ఉన్నామా లేదా అని పక్కన పెడితే నిజం. మా యూనిఫామే మాకు అందాన్ని ఇస్తుంది Exactly. అనమాట. సో చాలా హ్యాపీగా ఉంటుంది. నిజం. అండ్ మంచి చేయడము అనే ఆలోచన ఉండడం ఎంత అదృష్టమో మనకి. మంచి చేయగలిగే అథారిటీని రావడం అనే అదృష్టం కూడా చాలా, రావడం అనే ఆపర్చునిటీ కూడా యునో యూ కెన్ కన్వర్ట్ యువర్ గుడ్ థాట్స్ ఇన్ టు గుడ్ డీడ్స్ ఇఫ్ యూ హ్యావ్ అథారిటీ. అది మనకు ఉన్నందుకు, దట్టు పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి ఎస్టీమ్డ్ డిపార్ట్మెంట్ ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నిజం. Lot can be done, lot good can be done for the society.